క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. గత పాఠం నుండి మీరు విన్న విషయాలు ఆత్మీయంగా మీరెంతగానో ఉజ్జీవింపబడ్డారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇక నేటి పాఠంలో మనము మార్కు సువార్త 4వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో యేసు విత్తనము విత్తువాని ఉపమానంను గూర్చి బోధించిన విషయాలను గూర్చి వింటాం. ఇందులో 4 రకముల నేలలను గురించి తెలుసుకుంటాం. దేవుని రాజ్యంకు సంబంధించి ప్రభువారు ఎన్నో ఉపమానాలను ఇందులో తెలియజేసినట్లుగా చూస్తాం. విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటున్నది. అదేవిధంగా దీపమును గూర్చి, దీపస్తంభమును గూర్చి, అందులోని ఆధ్యాత్మిక అర్థాలు ఇందులో చూస్తాం. మరియు ఇందులో దేవుని రాజ్యము ఆవగింజతో పోల్చబడినట్లుగా చూస్తాం. ప్రభువు ఎక్కువగా ఉపమాన రీతిగానే వారితో మాట్లాడినట్లుగా చూస్తాం. అదేవిధంగా ఈ అధ్యాయం చివరిలో ప్రభువు తన శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వచ్చిన తుఫానును గూర్చి జరిగిన విషయాలను గూర్చి ఇందులో మనము చర్చిస్తాం. ఇక పాఠంలో మనము నేర్చుకోవలసిన సత్యాలను వినడానికి మనలను మనము సిద్ధపరచుకుందామా? ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం మార్కు సువార్త 4వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. మొదటి 9 వచనాలు. ఆయన సముద్ర తీరమున మరల బోధింపనారంభించగా బహుజనులు ఆయన వద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చున్నాడు. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉన్నారు. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధిస్తూ తన బోధలో అన్నాడు, వినండి. ఇదిగో విత్తేవాడు విత్తటానికి బయలు వెళ్ళాడు. వాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడ్డాయి. అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచాయి గాని సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాయి గనుక అవి ఫలించలేదు. కొన్ని మంచి నేలలో పడ్డాయి. అవి మొలిచి పెరిగి పైరై 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించాయి. వినడానికి చెవులు గలవాడు వినుగాక. ప్రియ శ్రోతలు, గమనించండి. యేసు ఇంటిని విడిచి సముద్ర తీరానికి వచ్చాడు. ఇల్లు అంటే ఇశ్రాయేలు జాతి, సముద్రం అంటే అన్యజాతులు. తన ప్రజలైన ఇశ్రాయేలును విడిచి యేసు అన్యుల మధ్యకు వచ్చేశాడని భావం. ఈ సంఘటన యేసుక్రీస్తు వారి సేవా మధ్యంలో జరిగింది. సేవాభారం చేత ప్రభువు శరీరం ఎంతో అలసిపోయి ఉంది. పడవలో అలసిపోయిన యేసు నిద్రించాడు. యేసు ఉపమానాల ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు నేర్పాడు. యేసు తన సంభాషణల్లో ప్రయోగించిన పదజాలం కూడా ఉపమానములే. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో జీవజలమును ప్రస్తావించాడు. శిష్యులతో మాట్లాడుతూ, నేను మిమ్ములను మనుష్యులను పట్టే జాలరులనుగా చేస్తాను అన్నాడు. చేలు తెల్లబారి కోతకు సిద్ధంగా ఉన్నాయి అన్నాడు. పునాది రాయి, ఇసుక పునాది, ఇవన్నీ ఉపమాన పదాలే. ఉపమాన రీతిగా మాట్లాడాడు ప్రభువు. సువార్తను అంగీకరించని వారు 3 రకాలు. వీరు రక్షణ లేనివారు, దారి ప్రక్కన విత్తనాలను ఆకాశ పక్షులు మింగివేసిన జీవితాలివి. ఆకాశ పక్షులు అంటే సైతానే అని మనం గ్రహించాలి. లోతు లేక వేరునక కొన్ని మొక్కలు ఎండకు మాడిపోయాయి. రాళ్ల మధ్య పడిన విత్తనాల లాంటి వారు. అయితే మంచి నేలను పడిన విత్తనాలున్నాయి. ఫలితాలు పలు రకాలుగా ఉన్నాయి. 30దంతలు, 60 అంతలు, 100 యేసు మరో సందర్భంలో అన్నాడు, నేనే నిజమైన ద్రాక్షవల్లిని. ఫలించాలి, ఎక్కువ ఫలించాలి, బహుగా ఫలించాలి అని ప్రభువు ఆజ్ఞాపించాడు. 100కి 100 ఫలం దేవుని చిత్తం. వినటానికి చెవులుంటేనే ఈ మాటలు వినపడతాయి. ఆ తరువాత ఏం జరిగింది? ప్రభు ఈ ఉపమాన భావాన్ని తన శిష్యులకు తెలియజెప్తున్నాడు.
10 నుండి 20వ వచనం వరకు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 శిష్యులతో కూడా ఆయనతో ఉన్నవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన్ను అడిగారు. అందుకు ఆయన అన్నాడు, దేవుని రాజ్య మర్మము తెలుసుకోవడము మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని వెలుపల ఉండేవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారని వారు చూడటానికైతే చూచి వినడానికైతే విని గ్రహించకుండా ఉండడానికి అన్నీ ఉపమాన రీతిగానే వారికి బోధించబడుతున్నాయి. యేసు వారితో ఇంకా అన్నాడు, ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలా తెలుస్తాయి? విత్తేవాడు వాక్యమును విత్తుతున్నాడు. త్రోవ ప్రక్కన ఉన్నవారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడుతుంది గాని వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అలాగే రాతినేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యాన్ని విని సంతోషంగా అంగీకరించేవాడు. అయితే వానిలో వేరు లేనందున కొంతకాలమే నిలుస్తాడు. గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలగగానే వాడు అభ్యంతరపడతాడు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము వింటారు గాని ఐహిక విచారములు, ధనమోసము మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయడం వలన అది నిష్ఫలమవుతుంది. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించేవారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభు అంతవరకు ఎన్నో చోట్ల బోధించాడు. అయితే ప్రజలు గాని నాయకులు గాని అధికారులు గాని ఆయన మాటలను లక్ష్యం చేయలేదు. అద్భుతాలు కావాలంటున్నారు గాని వాటి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. వారి తలంపులను ఆకర్షించాలని ప్రభువు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఉపమానాల ద్వారా చింతనాపరులకు, ఆలోచన చేయగల వారికి కనువిప్పు కలుగుతుంది. 1 కొరింథీ 2:9 ప్రభువు ఏమన్నాడు? దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉంది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో వీటిని గురించే మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధి దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు. పరిశుద్ధాత్మ మాత్రమే ప్రకృతి సంబంధికి కనువిప్పు కలిగించగలడు. యేసు ప్రభువును నమ్ముకోకపోతే నీవు నశిస్తావు అని కాదు, నీవు నశించిన స్థితిలోనే ప్రస్తుతమున్నావు. ప్రభువును అంగీకరించకపోతే నశించిన స్థితిలో కొనసాగుతావు అని చెప్పాలి. అది అసలు వాస్తవం. ఆయనను స్వకీయ రక్షకుడని అంగీకరిస్తావా, తిరస్కరిస్తావా అనేది నీ తీర్మానం మీద ఆధారపడి ఉంది. ఆయన వాక్యం విని ఆ ప్రకారం చేయాలి, తీర్మానం చేసుకోవాలి. అప్పుడు రక్షించబడతావు. లేకపోతే నీవు నాశనంలో ఉండిపోయినట్లవుతుంది. దేవుని వాక్య బీజం నీలో ఫలించాలి. అంటే నీవు రక్షణ పొందినట్లు. ప్రభువు తన ఉపమానాన్ని వారికి వివరించాడు. ఉపమాన భావాన్ని వారికి తేటపరిచాడు. విత్తేవాడు మనుష్య కుమారుడే. విత్తనం అంటే దేవుని వాక్యం. దారి ప్రక్కన పడ్డ గింజలను మింగేవాడు సైతాను. రాతినేల అంటే కష్టనష్టాలకు తట్టుకోలేక దేవునికి దూరమైపోయినవారు, అనగా శరీరమే వారిని దేవునికి దూరం చేసింది. ముండ్ల కంపలు అనగా ఐహిక విచారము, జీవన వ్యాపారం, ధనాపేక్ష, లోకం వారిని దేవునికి దూరంగా లాక్కుపోతుంది. మంచి భూమిలో మొలకెత్తిన విత్తనం రక్షించబడిన వ్యక్తికి సూచన. అయితే విత్తనాలలో 3వ వంతు మాత్రమే 100కి 100ంతలుగా ఫలించింది. ఈ ఉపమానం క్రియాశీలమైంది. 21 నుండి 25 వరకు ఆయన వారితో అన్నాడు,
దీపము దీపస్తంభము మీద ఉంచబడడానికే గాని కుంచము కిందనైనా మంచము కిందనైనా ఉంచబడడానికి తేబడదు గదా. రహస్యమేదైనా తేటపరచబడకపోదు. బయలుపరచబడడానికే గాని ఏదీ మరుగు చేయబడలేదు. వినటానికి చెవులు ఎవనికైనా ఉంటే వాడు వినుగాక. ఆయన ఇంకా అన్నాడు, మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎలాంటి కొలతతో కొలుస్తారో అలాంటి కొలతతోనే కొలువబడుతుంది. మరి ఎక్కువగా మీకు ఇవ్వబడుతుంది. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి కలిగినది కూడా వాని వద్ద నుండి తీసివేయబడుతుంది. దీపము లేక కొవ్వొత్తి, దీన్ని చూడండి. ఇదొక అర్థవంతమైన ఉపమానం. వెలుగు మనకివ్వబడింది అంటే అదొక గొప్ప బాధ్యత. సత్యమును స్వీకరించిన వాడు ఆ ప్రకారం చెయ్యాలి, నడవాలి, బ్రతకాలి. సత్యం క్రియాత్మకం, క్రియాశీలమైనది. మనకున్న వెలుగు కొలది మనం జీవించాలి. వెలుగు వచ్చిందాకా నీవు చీకట్లో ఉన్నావు. అజ్ఞానమును బట్టి మనుషులు పాపులు కావటం కాదు గాని రోమా మొదటి పత్రికలో పౌలన్నట్లు వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుణ్ణి మహిమపరచలేదు. మానవుడు సత్యమును తిరస్కరించి పాపి అవుతున్నాడు. వెలుగు బాధ్యతను కోరుతుంది. మనం నశించిన వారము వెలుగును అంగీకరించకపోతే అదే స్థితిలో స్థిరపడిపోతాము, అంతే. చెవులున్నవాడే వింటాడు, చెవులుండి విననొల్లని వాడు నశిస్తాడు. ఇదే మాట ప్రభువు ఖండితంగా చెబుతున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 26 నుండి 29వ వచనం వరకు. ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోతూ మేలుకుంటూ ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టిస్తుంది. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోస్తాడు. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అనే రెండు ఒకటిగా ధ్వనించినా వాటిలో భేదం ఉంది. ఎలాగంటారా? దేవుని రాజ్యం విస్తృతమైనది, అది విశ్వమంతటికీ వర్తిస్తుంది. అయితే పరలోక రాజ్యం ఈ భూమిపై స్థాపించబడిన రాజ్యం. అంటే ఇది దేవుని రాజ్యంలో భాగం. నీవు పరలోక రాజ్యంలో ఉన్నా స్థూలంగా దేవుని రాజ్యంలో ఉన్నట్లే. గుర్తుంచుకోండి, దేవుని రాజ్యంలోనే పరలోక రాజ్యం ఉంది. విత్తనం ఉపమానం విన్నారు కదా. విత్తనం నాటబడడం, మొలకెత్తడం, మొక్క కావడం, చెట్టై ఫలించడం, నాడు నేడు అది దేవుని మర్మమే. ఇది దేవుడు చేయించేదే కాని మనిషి దీనికి కర్త కాడు. సృష్టి పరిణామక్రమానికి దేవుడే బాధ్యుడు. సృష్టిలో దేవుని సజీవ మర్మం పనిచేస్తోంది. చలనం ఉంది. విశ్వాసం చలనహేతువు. విశ్వాసం పనిచేస్తుంది, నీ చేత పని చేయిస్తుంది. పరలోక రాజ్యం ఇలాంటిదే. అందులో జీవ చైతన్యమున్నది. అద్భుతమైన కదలిక ఉంది. కార్యశీలమై క్రియాత్మకమై దేవుని రాజ్యం విస్తరిస్తుంది. పరలోక రాజ్యం భూమి అంతటా వ్యాపిస్తుంది. ఇప్పుడు విత్తనాన్ని గురించిన 3వ ఉపమానం మార్కు మనకు చెప్తున్నాడు. ప్రభువు ఉపదేశించిన ఉపమానం మార్కు సువార్త 4వ అధ్యాయం 30 నుండి 34వ వచనం వరకు. దేవుని రాజ్యమును ఎలా పోలుస్తామో, ఏ ఉపమానముతో దానిని ఉపమిస్తామో అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేస్తుంది గనుక ఆకాశ పక్షులు దాని నీడలో నివసించగలవు. శ్రోతలు వింటున్నారా? ఆవగింజ ఆహార ధాన్యం కాదు, అది మసాలా దినుసు. ఆవగింజ మహావృక్షం కావడం అసహజమనిపిస్తుంది. ఇది వ్యవస్థాగతమైన బలమే. క్రైస్తవ సంస్థలు, ఆర్థిక వనరులు, పెద్ద పెద్ద ప్రదర్శనలు ఇవన్నీ ధనబలంతో, శారీరక మానసిక సామర్థ్యంతో క్రైస్తవం పేరట ఎదిగినట్లు కానవస్తుంది. ఇది పరిశుద్ధాత్మ శక్తి కాదు.
కొమ్మల మీది పక్షులు మంచివి కావు. ఆకాశ పక్షులు సైతానుకు సంకేతం. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యం బోధించాడు. ఉపమానము లేకుండా వారికి బోధించలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వచనం వరకు. ఇప్పుడు ప్రభువు చేసిన అద్భుతం చెప్పబడింది. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి అనగా అవతలి తీరానికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని వెళ్ళారు. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాయి. అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నాడు. వారాయనను లేపి అన్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అందుకాయన లేచి గాలిని గద్దించి, నిశ్శబ్దం, ఊరుకో అని సముద్రాన్ని ఆజ్ఞాపించగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైంది. ఆయన అన్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? మీరింకా నమ్మిక లేకుండా ఉన్నారా? వారు మిక్కిలి భయపడి ఒకనితో ఒకడు చెప్పుకున్నాడు, ఈయన ఎవరో, గాలి సముద్రము ఈయనకు లోబడుతున్నాయే. ప్రియ శ్రోతలు వింటున్నారా? వారెందుకు భయపడ్డారు? ఆయన సముద్రాన్ని నిమ్మళింపచేసినందుకు వారు భయపడలేదు గాని సముద్రము ఆయన ఆజ్ఞకు వెంటనే లోబడినందుచేత వారు భయభ్రాంతులయ్యారు. ఆయనకు ప్రకృతి శక్తులపై సంపూర్ణాధికారం ఉంది. అకస్మాత్తుగా సముద్రం ఒక్క త్రుటిలో మహాప్రశాంతమైంది. ఒక్క క్షణంలో సముద్రం తన సృష్టికర్తకు లోబడింది. వారికి భయము, ఆశ్చర్యము కలిగాయి. మనమిక్కడ గొప్ప పాఠం నేర్చుకోగలం. మన జీవితంలో ఎన్నెన్నో తుఫానులు చెలరేగుతాయి. వాటిని ప్రభువే రానిస్తాడు. ఆ విధంగా ప్రభువు మనలను పరీక్షిస్తాడు. మనం ఆయనకు సన్నిహితులమవుతాము. ఆ విధంగా ప్రభువు ఎవరో, ఆయన మనకు ఏమి చెయ్యగలడో అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాము. ప్రియ శ్రోతలు వింటున్నారా? విత్తువాని ఉపమానంలో 4 రకాల భూములు అనగా విత్తనం ఫలించకపోవడానికి 4 రకాల కారణాలున్నాయి. 3 రకాల ఫలితాలున్నాయి. కాని 100 ఫలమే మన ధ్యేయం. వినుటకు చెవులు గలవారు విందురుగాక అంటే మనసుంటే మార్గముంది అని అర్థం. వినదలుచుకుంటే వినబడుతుంది, లేకపోతే చెవులు మూసుకుపోతాయి. వాక్యం వినలేని చెవులెందుకు? ఉపమాన భావము ప్రకృతి సంబంధికి అర్థం కాకపోవచ్చు గాని దేవుని ఆత్మకు లోబడిన వారికి అర్థమవుతుంది. దీపమును మనం వెలిగిస్తాము. దీపం ఎందుకు? వెలుగివ్వడానికే గదా. దీపాన్ని కుంచం కింద, కంచం కింద, మంచం కింద దాచిపెట్టం కదా. వెలుగు కలిగిన మనం బాధ్యతతో వ్యవహరించాలి. సముద్రాన్ని ప్రశాంతపరచడంలో ప్రభువు యొక్క దేవత్వాన్ని గుర్తించగలం. ఆయన అలసిపోయి దోణిలో పడుకొని ఆదమరచి నిద్రిస్తున్నాడు. ఆయన మానవతను అందులో చూడగలం. యేసు మానవుడు, యేసు దేవుడు. ఆయనలో ఈ రెండూ ఒకదాని సరసన ఒకటి ఉన్నాయి. ప్రియశ్రోతలు, రోమక పౌరులకు అర్థమయ్యే రీతిగా మార్కు ఈ సువార్తను రాశాడు. పేతురు ప్రబోధాలలోని సత్యాలను తన సువార్తలో పొందుపరిచాడు. యేసు ప్రభువు ఈ సువార్తలో అడుగడుగునా తన అధికారాన్ని ఎలా చూపాడో గుర్తించండి. యేసు పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిస్తాడు గాని యోహాను నీటి బాప్తిస్మమిస్తాడు. ప్రజలను మారు మనసుకు నడిపించాడు. ఈ పాఠంలో మా శ్రోతలు గమనించాల్సిన మరో విశేషముంది. అరణ్యంలో ఉండగా యేసు ప్రభువుకు మృగములు సైతం లోబడి పరిచర్య చేశాయి. 40 రోజులు ఆయన అరణ్యంలో శోధించబడ్డాడు. దేవుని ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ యేసు సైతాను శోధనలను ఎడతెగక 40 రోజులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. చివరికి ఆయన శోధనల్లో గెలిచాడు. మనం కూడా ఆత్మ ద్వారానే సైతానును, లోకాన్ని, శరీరాన్ని జయించగలం. ఆకలి కొన్నాడు,
సైతాను ఆహారం విషయమై శోధించాడు. సైతాను తానే దేవుణ్ణని గుర్తించిన వారికి ఇహలోక ఐశ్వర్యమిస్తానంటాడు. యేసు ప్రభువు ఆ శోధనను గెలిచాడు. దేవాలయ శిఖరం మీది నుండి దూకి జనాకర్షణతో ప్రజలను రాబట్టు అన్నాడు. యేసు ప్రభువు ఈ శోధనను కూడా జయించినవాడై మనందరికీ తన విజయాన్ని పంచిపెట్టాడు. శోధనను జయించిన వారిని ప్రభువు ధన్యులు అంటున్నాడు. శోధనలను ఎదుర్కొనేటప్పుడు యేసు ప్రభువు లేఖనముపై పూర్తిగా ఆధారపడ్డాడు. శ్రోతలు, మార్కు సువార్త 4వ అధ్యాయం మనకెన్నో అమూల్య సత్యాలను నేర్పింది. వారనుకున్నారు, ఈయన ఎవరో, ప్రకృతి శక్తులు కూడా ఈయనకు లోబడుతున్నాయి. ఈయన దేవుని కుమారుడు. కలిగి ఉన్నదేదీ ఈయన లేకుండా కలుగలేదు. భూమి ఆకాశములను సృజించినవాడు ఈయనే. నూతన భూమికి నూతన ఆకాశానికి కూడా యేసే దేవుడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులరా, ఇంతవరకు విన్న పాఠం ద్వారా మీరెన్నో విషయాలను తెలుసుకున్నారని నమ్ముతున్నాం. ఇందులో విత్తువాని ఉపమానం నుండి 4 రకముల నేలలను గురించి తెలుసుకున్నాం. త్రోవ ప్రక్క నేల, మన్ను లేని రాతి నేల, ముండ్ల పొదలతో కూడిన నేల మరియు మంచి నేల. నా యందు నిలిచియుండిన ఎడల మీరు బహుగా ఫలించుదురని ప్రభువు సెలవిచ్చిన జవాబు ఇక్కడ మనం విన్నాం. భూమిలో మొలకెత్తిన విత్తనము రక్షించబడిన వ్యక్తికి సూచనగా ఉంటున్నది. ఆవగింజకు దేవుని రాజ్యం పోల్చబడింది. దైవరాజ్య వివరణకు ఆవగింజకు ప్రభువు ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఆవగింజ, ఆవ మొక్క వృక్ష వ్యవస్థ అంతటిలో బహు చిన్నవి, కానీ అది గొప్ప నీడనిచ్చే చెట్లు కాగలుగుతుంది. దేవుని రాజ్యం ఈ లోక ఐశ్వర్యం, జ్ఞానం, యుక్తి మరి వేటిని ఆధారం చేసుకోదు, కానీ లోకమంతా విస్తరిస్తుందని విన్నాం. ఈ పాఠంలో ప్రభువు గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరచడం విన్నాం. మన జీవితాల్లో దేవుడు అనుమతించే కొన్ని తుఫానుల్లో ఆయన సన్నిధిని, దేవుని యొక్క జోక్యాన్ని కూడా మనం చూడగలం. సృష్టి, ప్రకృతి అంతటిపై దేవునికి గల అధికారాన్ని గురించి కూడా విన్నాం. ప్రకృతి సంబంధులు ఆత్మ విషయాలు గ్రహించజాలరు గనుక నశించిన స్థితిలోనే ఉంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు రక్షణ పొందకపోతే సువార్తను నమ్మి రక్షణ పొందాలి. నాశనం నుండి బయటికి రావాలి. లేని ఎడల ఎప్పటికీ నాశనంలోనే ఉంటారనేది వాస్తవం. యేసుక్రీస్తు సువార్త ద్వారానే రక్షణ లభ్యమవుతుంది. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.